ఈ కార్యక్రమాన్ని చూసి మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. అవును రీతు, ఇంట్లో వాళ్ళంతా చాలా చాలా సంతోషపడుతున్నారు. కానీ ఏంటి నువ్వు ఇంట్లో వాళ్ళందరూ అంటున్నావు, ఇక్కడికి మాత్రం మా అమ్మ నాన్న చెల్లి వచ్చారు తెలుసా? అవునా గీతు, కానీ మా ఇంట్లో అమ్మ నాన్న చెల్లితో పాటు తాతయ్య నానమ్మ కూడా వచ్చారు. మరి మీ ఇంట్లో మీ తాతయ్య నానమ్మ రాలేదా? లేదు రీతు, మా ఇంట్లో వారు మా తాతయ్యను నానమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించారు. వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చింటే ఎంత బాగుండేదో తెలుసా? హా గీతు, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాళ్ళు ఉంటే ఇంట్లో పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. కానీ నేటి కాలంలో ముసలివారంటే ఎవరికి నచ్చడం లేదు కదా. అవును గీతు, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఎందుకో ఈ డ్రామా ద్వారా ఆగనురా. అబ్బా ఆగమన్నానా? ఆగలేనురా, కావాలంటే నువ్వే పట్టుకో. అమ్మా రే చిన్న రే రే తగిలిందా రే? ఏ పట్టేసుకున్నా తాతయ్యని పట్టేసుకున్నా. పోరా. తాత తాత నాతో మాట్లాడవా తాత? పోరా. తాతకి మనం ముద్దు పెడతామట, తాత మనతో మాట్లాడతాడట. తాత తాత మాయనే చేసేస్తావడం మనమాట. మరి నాకు బొమ్మలు ఇదిగో. రే భలే ఉన్నాయిరా. నీకు బుర్ర పనిచేయడం లేదా నాన్న? ఏంటి చిన్న పిల్లలతో ఈ ఆటలు? ఎవరు నువ్వు? నీకు బుర్ర పనిచేయడం లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరని అడుగుతున్నావు? సర్లే, అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? పద్దు, ఏ పద్దు, ఇవ్వండి. నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నాడుగా. చెప్పు నాన్న, తిన్నావంట కదా. ఆయనేం చెప్తారు, నేను చెప్తాను. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదంటాడు. బాగా తింటాడు, నేను తినలేదంటాడు. తినే ఉంటాను లేడా, నేనే మర్చిపోయానేమోలే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదు? అమ్మా తాతయ్యనమ్మన్నా అంటే నేను ఊరుకోను. రే పద్దు, చి ముసలోడు వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. నువ్వు రారా. పద్దు పద్దు, ఎందుకు నాన్న మా జీవితాలతో ఇలా ఆడుకుంటావు? అసలు నువ్వు తండ్రివేనా? నీ ముఖం చూస్తుంటే అస్సలు వేస్తుంది. చి. నాన్నొచ్చాడు. నాన్న బొమ్మ తెచ్చావా? తెచ్చానురా. మరి ఏది ఇవ్వు. ఇస్తానులే గాని మరి నాకు ఇవ్వాల్సింది. ఇంతేనా? ఇంకా గట్టిగా. నాన్న ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ టూ రా పిల్లలు. నీకు గన్ను, అక్కకి బొమ్మ. ఐ గన్ను. డిష్ డిష్ డిష్. ఐ బొమ్మ. అన్నం తిన్నారా పిల్లలు? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే అమ్మ నాన్న వచ్చాక తిందుర్లే అని అన్నది. రాదా రాదా వస్తున్నా. ఎందుకలా నిప్పులు కక్కుతున్నారు? పిల్లలకి ఇంకా ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామని. నేను వచ్చేంత వరకు పిల్లలు ఉండగలుగుతారా? తప్పైపోయింది మహాప్రభు, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు రాదా. శ్రీవారు కాస్త కోపం తగ్గించండి. రండి పెడతాను. పిల్లలు మీరు కూడా రండి. తినుకోరా నాన్న. డిష్ డిష్ డిష్. నెక్స్ట్. నువ్వు ఈ సినిమా చూసావారా తమ్ముడు? లేదక్కా. రే ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు? చూడు నాన్న, తాతకు ఎన్నిసార్లు చెప్పినా రోజు అడిగిందే అడిగి విసిగిస్తున్నాడు. ఆయనకు తిక్కరా, ఆయన ఎప్పుడు అలాగే విసిగిస్తూ ఉంటారు. మీరు వెళ్ళి నీ వర్క్ చేసుకోపోండి. అలాగే. ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి ఎప్పుడు విసిగిస్తూ ఉంటావు? నాకేం గుర్తుండట్లేదురా మధు. ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదురా. రే మధు మధు ఆగరా, చూసుకోలేదు. ఆగరా, తుడుసాను. ఆగరా ఆగరా ఆగరా. అబ్బా అబ్బా అబ్బా. పద్దు పద్దు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఛీ, ముసలోడు వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ. ఛీ, నువ్వు లే తాత.
మధు, ఏంటి? నాకు కాస్త డబ్బులు కావాలిరా. చిన్న చిన్న వాటికి కూడా కోడల్ని అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వను. నాన్న, నాన్న, ఏమైందిరా? తాత నా రూమ్ లో లేడు, నీ రూమ్ లో ఉన్నాడా? నా రూమ్లో ఎందుకు ఉంటాడు? మీ రూమ్లోనే కదా ఉన్నాడు. బయట ఉన్నాడేమో చూసిరా పో. అలాగే. పద్దు, నాన్న ఇంట్లో కనిపించాడా? ఆయన ఎక్కడ చచ్చాడో నాకేం తెలుసు. ఆయ్, తాతయ్య వచ్చాడు. నాన్న, తాతయ్య వచ్చాడు. ఏంటి ఈ పెద్ద ఆయన ఇలా వదిలేశారు? ఇంత కూడా బాధ్యత లేకుండా. ఇప్పటి నుండైనా జాగ్రత్తగా చూసుకోండి. నీకు అసలు బుర్ర పనిచేయడం లేదా నాన్న? ముందలకాండి. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఉన్నావు అనుకోవాలా, పోయావు అనుకోవాలా? బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేయమని చెప్పేది. నాకు తెలిసి ఎక్కడికి తీసుకెళ్లాలో. రా రా నాన్న, రా నాన్న, రా నాన్న. డాక్టర్ చెప్పండి. అతనే పేషెంట్. మీరు వెళ్ళి కూర్చోండి. రండి తాత, వచ్చి కూర్చోండి. ఏమైంది తాత, ఇంత నీరసంగా ఉన్నావు? నీ ఒంట్లో బాగున్నట్లేదే. నన్ను నీ సొంత కూతురు అనుకోండి. నీ మనసులో ఏముందో చెప్పు తాత. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటికి వెళ్ళానో గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు. ఇదంతా చెప్పుకుందామంటే క్షణం కూడా తీరిక లేని కొడుకు. ఎప్పుడు అరుస్తూ ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేద్దామని చూసి కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమైనా చెప్పండి డాక్టర్. ఇదంతా నేను కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకు సంతోషాన్ని దూరం చేస్తున్నానా? నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదులే తాత, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వాళ్ళకి చెప్తాను. డాక్టర్, మా నాన్నకి ఏమైంది? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు ఆల్జీమస్. ఇది వయసుతో పాటు అందరికి వస్తుంది. ఆయనకు ఏమైపోతుందో అని ఆయన కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకెలానో మీ నాన్న కూడా అలాగే. ఇప్పుడు మీరు ఆయన మీద చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. అమ్మాను ఆయన దృష్టిలో కోడలి కాదమ్మా, కూతురువి. మామయ్య, 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 నాన్న. కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావా? ఏంటి గీతు అలా ఉన్నావు? ఇందాకటి వరకు వాగుడు కాయలా వాగుడుతూనే అన్నావు కదా, హఠాత్తుగా ఏమైంది నీకు? ఏం చెప్పమంటావు? ఈ డ్రామాను చూశాక మా తాతయ్య నానమ్మ గుర్తుకొచ్చారు. నాకు చాలా బాధగా ఉంది, అస్సలు మాటలు రావడం లేదు. చూసారుగా కుటుంబ విలువలు నేటి కాలంలో మనుషులంతా ఎలా మారిపోతున్నారో. అవును రీతు, ఎలాగైనా మన సాంప్రదాయాలను నైతిక విలువలను మళ్ళీ కాపాడుకుందాం. మన అందరిలో మార్పు రావాలి. ఇప్పుడు మనం మన పెద్దలను ఎలా చూస్తామో రేపటి భవిష్యత్తులో మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూస్తారు. హా రీతు, చూసారుగా నాన్నకు ప్రేమతో కథలో వాళ్ళు వాళ్ళ నాన్న ప్రేమను ఎలా కోల్పోయారో. కనీసం ఇప్పటి నుంచైనా మన తాతయ్యను నానమ్మను ప్రేమగా చూసుకుందాం, వారితో సమయాన్ని గడుపుదాం. నిజమైన దృశ్యాలను, మానవత విలువలను నాన్నకు ప్రేమతో అనే చక్కని కథ ద్వారా 8th C చిన్నారులు మనకు అందించారు. వారికి మన ధన్యవాదాలు. వారి కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు. బిగ్